రోజు రోజుకి విమాన ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. నిన్నగాక మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయ్యి దాదాపు 260 మంది చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ నుంచి తేరుకునేలోపు మరలా ఒక విమానం దట్టమైన అడవిలో క్రాష్ అయిపోయింది. మొత్తం 49 మంది సజీవ దహనం అయిపోయారు. అందులో 5 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు. సైబీరియాకు చెందిన అంగారా ఎయిర్లైన్స్ AN-24 విమానం బ్లాగోవెస్చెన్స్క్ నగరం నుంచి చైనా సరిహద్దులో ఉన్న అమూర్ ప్రాంతంలోని మారుమూల పట్టణమైన టిండాకు బయలుదేరింది. టిండా ప్రాంతానికి కొంచెం దూరంలో ఉండగా అకస్మాత్తుగా విమానం రాడార్ నుంచి అదృశ్యమైపోయింది. కట్ చేసి చూస్తే టిండా ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతాల్లో విమానం శకలాలు కనిపించాయి. ఈ విమానంలో 5 మంది పిల్లలు, 43 మంది ప్యాసింజర్లు, 6 మంది ఫ్లైట్ సిబ్బందితో సహా అందరూ సజీవ దహనం అయిపోయారు. విమానం క్రాష్ అవ్వడానికి కారణం విజిబిలిటీ తక్కువగా ఉండటం వల్ల ల్యాండింగ్ చేసే టైంలో పైలట్ చేసిన మిస్టేక్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక నివేదికను బయటపెట్టారు. రష్యా సివిల్ ఏవియేషన్ హెలికాప్టర్ విమానం యొక్క మండుతున్న ఫ్యూజిలేజ్ను గుర్తించిందని రష్యా మీడియా తెలిపింది. కఠినమైన భూభాగం మరియు బలమైన గాలుల కారణంగా రెస్క్యూ బృందాలు అడవిలో పడి ఉన్న విమాన శిథిలాల వద్దకు చేరుకోలేకపోయాయని తెలిపింది. ఆ ప్రదేశానికి వెళ్ళడానికి రోడ్లు లేవు గనుక 100 మంది రెస్క్యూ టీం ఆ మార్గాన్ని కత్తిరించడానికి భారీ యంత్రాలను ఉపయోగించాల్సి వచ్చింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో దట్టమైన పొగ ఎగసిపడుతున్నట్లు రష్యా మీడియా తెలిపింది. పుతిన్ మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసి 3 రోజులను సంతాప దినాలుగా ప్రకటించాడు. విమానం ఎక్కాలంటేనే గుండెల్లో దడబుడుతోంది. చేరాలనుకునే గమ్యానికి చేరుతామో లేదనే సందేహం వస్తోంది. అందుకే విమానం ఎక్కాలంటే డబ్బు ఉండాలి, తిరిగి ఇంటికి రావాలంటే ఆయుష్ ఉండాలి.